హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హ్యాక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం మనందరం. సో ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజు వీడియోలో మనం మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటి అంటే ఓపెన్ పోర్స్. సో మనందరికీ ఉన్న ప్రాబ్లమే, చాలా మందికి ఉన్న ప్రాబ్లమే, మనందరికీ ఉన్న ప్రాబ్లమే. అదేంటి అంటే స్కిన్ పోర్స్ మనకి చాలా మై క్యాట్. సో ఓపెన్ పోర్స్ అనేవి ఈ రోజుల్లో మనందరికీ ఉన్న ప్రాబ్లమే. పెద్ద పోర్స్, ఓపెన్ పోర్స్ అండ్ ఆల్సో దానివల్ల ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. సో ఓపెన్ పోర్స్ రావడానికి రీజన్స్ ఏంటి, హౌ టు రిమూవ్ ఓపెన్ పోర్స్ అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్ టు ప్రియాస్ హ్యాక్స్. ఇక్కడ మనం మేకప్, బ్యూటీ, స్కిన్ కేర్, హోమ్ రెమెడీస్ అండ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుంటాము. వాటిలో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మనకి ఇంటర్నెట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, హౌ టు రెడ్యూస్ ఓపెన్ పోర్స్, హౌ టు రిమూవ్ ఓపెన్ పోర్స్. వాటి కోసం మనం ఇంట్లో ఏ డిఐవై చిట్కాల్ని, ఫేస్ ప్యాక్స్ని, ఫేస్ మాస్క్ని ఫాలో అవ్వచ్చు అని. సో ఈ వీడియోలో నేను అవేం చెప్పట్లేదు మీకు. ఆ ఫేస్ ప్యాక్స్ కానీ, ఫేస్ మాస్క్ కానీ ఇవన్నీ మనకి చాలా టెంపరీ రిజల్ట్స్ ఇస్తాయి. వాటి వల్ల మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉండవు, చాలా టెంపరీ రిజల్ట్స్ ఉంటాయి. ఇలా టెంపరీ రిజల్ట్స్ కాకుండా పర్మనెంట్గా లాంగ్ రన్లో మన స్కిన్ని ఎట్లా ట్రీట్ చేయొచ్చు, మన స్కిన్ ఎట్లా బెటర్, మన స్కిన్ టెక్స్చర్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మీతో ఓపెన్ పోర్స్ అంటున్నా కదా. అసలు ఓపెన్ పోర్స్ అంటే ఏంటి, పోర్స్ ఎందుకు ఓపెన్ అవుతాయి? ద థింగ్ ఈజ్, మన పోర్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి. పోర్స్ అనేవి ఏంటంటే మన స్కిన్కి బ్రీతింగ్ సిస్టమ్ అనమాట. మనకి ఎట్లా అయితే బ్రీతింగ్ సిస్టమ్ ఉందో, మన నోస్ ఉందో బ్రీత్ చేయడానికి, అట్లాగే మన స్కిన్కి మన పోర్స్ అనేవి బ్రీతింగ్ సిస్టమ్. సో పోర్స్ కనుక లేకపోయినట్లయితే, పోర్స్ కనుక కంప్లీట్గా అసలు పోర్స్ లేకపోతే ఏమవుతుంది అంటే అవర్ స్కిన్ విల్ బీ డెడ్. అండ్ ఆల్సో ఎవ్రీ 28 to 32 డేస్కి మన స్కిన్ దాన్ని రెజ్యూమినేట్ చేసుకుంటూ ఉంటుంది, న్యూ స్కిన్ని ఫామ్ చేస్తుంది. సో అలా ఓల్డ్ స్కిన్ని వదిలేసి న్యూ స్కిన్ని ఫామ్ చేయడానికి కూడా మన స్కిన్ పోర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేయడం, ఓపెన్ పోర్స్ని రెడ్యూస్ చేయడం, ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడం, ఇవన్నీ ఇంపాసిబుల్. నేను కూడా ఒకప్పుడు ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడం, ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేయడం, రెడ్యూస్ చేయడం, ష్రింక్ చేయడం, ఇవన్నీ కూడా నమ్మాను. విచ్ ఈజ్ ఇంపాసిబుల్, విచ్ ఈజ్ నాట్ ట్రూ. We can't do those things at home because మన స్కిన్ పోర్స్కి తలుపులు, తాళాలు లాంటివి ఏమి ఉండవు వాటిని ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి. దే ఆర్ దేర్, అంతే. దాన్ని మనం ఏం చేయలేము, ఏం మార్చలేము. కొంతమందికి పోర్స్ చాలా విజిబుల్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. కొంతమందికి పోర్స్ అంత విజిబుల్గా ఉండవు, స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది, అంత కనిపించవు. సో ఇలా మనందరికీ డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మన జీన్స్, మన జెనెటిక్స్. సో మన ఇంట్లో మన పేరెంట్స్కి, మన గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ స్కిన్ టెక్స్చర్ని బట్టి, వాళ్ళ జీన్స్ని బట్టి, వాళ్ళ డిఎన్ఏ బట్టి మన డిఎన్ఏ ఫామ్ అవుతుంది. కాబట్టి మన జీన్స్లో కనుక స్కిన్ పోర్స్ పెద్దగా ఉండే జీన్స్ కనుక మనకు ఉన్నట్లయితే ఆబ్వియస్లీ మనకి కూడా మన స్కిన్ టెక్స్చర్ కూడా, మన పోర్స్ కూడా అలాగే పెద్దగా ఉంటాయి. ఇట్ ఈస్ జీన్స్, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సన్ డ్యామేజ్. సన్ డ్యామేజ్ అంటే సన్ నుంచి వచ్చే యూవీఏ అండ్ యూవీబీ రేస్ వల్ల మన స్కిన్లో కొలాజిన్ ఉంటుంది. కొలాజిన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అట్లా కొలాజిన్ డిస్ట్రాయ్ అవడం వల్ల ఏంటంటే స్కిన్ పోర్స్ అనేవి పెద్దగా అవుతాయి. సో అసలు కొలాజిన్ ఏంటి అంటే, కొలాజిన్ అనేది మన స్కిన్కి ఎలాస్టిసిటీని ఇస్తుంది. మనం స్కిన్ని పుల్ చేసినప్పుడు తిరిగి అదే ప్లేస్లోకి వెళ్తుంది. సో ఈ ఎలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో అది మనకి కొలాజిన్ వల్ల వస్తుంది. సో ఓవర్ ద టైం, అంటే మన ఇయర్స్ మన ఏజ్ పెరిగే కొద్దీ కొలాజిన్ తగ్గిపోతుంది. అందుకే మన స్కిన్ మీద ముడతలు వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మనం స్కిన్ ఇప్పుడు పుల్ చేస్తే వెనక్కి వెళ్ళింది కదా, సో ఆ ప్రాపర్టీ కూడా తగ్గిపోతుంది. అది డ్యూ టు అవర్ ఏజ్ అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చెప్పా కదా, సన్ డ్యామేజ్. సో సన్ నుంచి వచ్చే యూవీఏ అండ్ యూవీబీ రేస్, మెయిన్లీ యూవీఏ రేస్. యూవీఏ రేస్ వల్ల మన కొలాజిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. బికాస్ ఏంటంటే యూవీఏ రేస్ అనేవి మన స్కిన్ డీపర్ లేయర్స్లోకి పెనిట్రేట్ అవుతాయి అన్నమాట.
సో దానివల్ల ఏంటంటే కొలాజిన్ డ్యామేజ్ అయ్యి స్కిన్ ఎలాస్టిసిటీ పోతుంది. సో స్కిన్ ఎలాస్టిసిటీ పోవడం వల్ల ఏంటంటే మన పోర్స్ అనేవి కూడా ఏంటంటే ఎన్లార్జ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే డయట్. మనం కనుక సరైన న్యూట్రియంట్స్, స్కిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేసే డైట్ తీసుకోకుండా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, అండ్ ఆల్సో షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే స్కిన్ టెక్స్చర్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల కూడా మనకి పోర్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి. అండ్ ఆల్సో క్యాఫీన్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్ కానీ, అండ్ ఆల్సో సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే పోర్స్ అనేవి డెఫినెట్లీ ఎన్లార్జ్ అవుతాయి. ఇంకొకటి వచ్చేసరికి ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా జరుగుతుంది, సీబమ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ సీబమ్ని బయటికి పంపించడానికి స్కిన్ పోర్స్ ఎన్లార్జ్ అవుతాయి. సో దానివల్ల కూడా ఏంటంటే పోర్స్ చాలా విజిబుల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్సెస్ డ్రై స్కిన్ కూడా ప్రాబ్లమే. ఎక్సెస్ డ్రై స్కిన్ ఉంటే స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. ఎక్సెస్ డ్రై స్కిన్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ దాన్ని లూబ్రికేట్ చేసుకోవడానికి సరిపోయిన ఆయిల్ అండ్ సీబమ్ ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, టెక్స్చర్ పాడైపోతుంది. సో దానివల్ల కూడా ఏంటంటే పోర్స్ అనేవి చాలా విజిబుల్ అవుతాయి. సో ఎక్సెస్ ఆయిల్ స్కిన్ ఉన్న ప్రాబ్లమే, ఎక్సెస్ డ్రై స్కిన్ ఉన్న ప్రాబ్లమే. స్కిన్ ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్ అయి ఉండాలి, హైడ్రేట్ అయి ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజింగ్ వల్ల చెప్పా కదా, బాడీలో కొలాజన్ తగ్గిపోతుంది మన స్కిన్లో. సో ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది ఇంతకు ముందు ఉన్నట్టు యూత్ఫుల్గా, యంగ్గా, మంచి టెక్స్చర్ మెయింటైన్ చేయలేదు. సో దానివల్ల కూడా ఏంటంటే మనకి స్కిన్ పోర్స్ అనేవి పెద్దగా ఎన్లార్జ్డ్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సరైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోవడం, చాలా హార్ష్ ఫేస్ స్క్రబ్స్ కానివ్వండి, లేదంటే హార్ష్ ఫేస్ వాషెస్ యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్ పోర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం చాలా చోట్ల వింటూ ఉంటాము ఏంటి అంటే వార్మ్ వాటర్ మన పోర్స్ని ఓపెన్ చేస్తుంది, కోల్డ్ వాటర్ మన పోర్స్ని క్లోజ్ చేస్తుంది అని చెప్పా కదా. నా ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో నేను కూడా ఐ యూస్ టు బిలీవ్ దీస్ థింగ్స్. నేను కూడా మేబీ సజెస్ట్ చేసే ఉంటాను, వార్మ్ వాటర్ పోర్స్ని ఓపెన్ చేస్తుంది, కోల్డ్ వాటర్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది అని. ఇట్ ఈజ్ నాట్ ట్రూ అట్ ఆల్. అది చాలా పెద్ద అబద్ధం, అది జరగదు అసలు. ద థింగ్ హ్యాపన్స్ ఈజ్ వార్మ్ వాటర్ ఏం చేస్తుందంటే ఇట్ జస్ట్ సాఫ్టన్స్ అవర్ స్కిన్, మన స్కిన్ లేయర్ని సాఫ్టన్ చేస్తుంది అంతే. అంటే స్కిన్ సాఫ్ట్ కావడం వల్ల ఏంటి అంటే లోపల ఉండే ఎక్సెస్ డస్ట్ కానీ, డర్ట్ కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా సాఫ్ట్గా అవుతాయి. సో అవి ఈజీగా బయటకు వస్తాయి. దానివల్ల ఏంటంటే మనకు అనిపిస్తుంది అనమాట వార్మ్ వాటర్ పోర్స్ని ఓపెన్ చేస్తుంది అనేసి. ఇట్స్ నాట్ ట్రూ. అట్ ద సేమ్ టైం కోల్డ్ కంప్రెస్ కానీ, కోల్డ్ వాటర్ కానీ ఇవి యూజ్ చేయడం వల్ల స్కిన్ పోర్స్ టైటన్ అవుతాయి, స్కిన్ పోర్స్ క్లోజ్ అవుతాయి. దట్ ఈస్ ఆల్సో ఎ లై, దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. వాట్ హ్యాపెన్స్ ఈజ్ వార్మ్ వాటర్ ఎట్లా అయితే మన స్కిన్ని సాఫ్టన్ చేస్తుందో కోల్డ్ వాటర్ మన స్కిన్ని టైటన్ చేస్తుంది. సో అట్లా టైటన్ చేయడం వల్ల ఏంటి అంటే స్కిన్ టైటన్ అవుతుంది. స్కిన్ లోపల మన స్కిన్ అంటే మన స్కిన్ లోపల ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి టైటన్ అవుతాయి. అవి టైటన్ అవడం వల్ల మనకి పోర్స్ టైటన్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంతకు మించి పోర్స్ క్లోజ్ అవ్వడం, పోర్స్ షింక్ అవ్వడం, పోర్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం ఇట్లా ఏమీ ఉంటుంది. అండ్ ఆల్సో దేర్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ పోర్ మజిల్స్. మనకి స్కిన్ పోర్స్ ఉంటాయి కదా, ఆ స్కిన్ పోర్స్ పక్కన చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఎరెక్టర్ పిలి అంటారు. సో ఎరెక్టర్ పిలి అనేవి మన పోర్స్ పక్కన ఉండే మజిల్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం వార్మ్ వాటర్ కంప్రెస్ అప్లై చేస్తామో ఆ ఎరెక్టర్ పిలి మజిల్స్ ఏమవుతాయంటే రిలాక్స్ అవుతాయి. మనకి ఏంటంటే బాగా కోల్డ్ వెదర్ కానివ్వండి, లేదంటే బాగా కోల్డ్ వాటర్ ఇవి అప్లై చేసినప్పుడు ఏంటి అంటే ఈ ఎరెక్టర్ పిలి మజిల్స్ ఏవైతే మన పోర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఎరెక్టర్ పిలి మజిల్స్ అవి టైటన్ అవుతాయి, అలర్ట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ టైటన్ అయినట్టు అనిపిస్తుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాగా కోల్డ్ వెదర్ ఉన్నా, లేదంటే బాగా కోల్డ్ వాటర్ మన బాడీకి తగిలినా కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి, మన బాడీ హెయిర్ కూడా స్ట్రైట్ అవుతుంది కదా, గూస్ బంప్స్ వస్తాయి కదా. సో అది దేనివల్ల జరుగుతుంది అంటే ఎరెక్టర్ పిలి మజిల్స్ అనేవి టైటన్ అవడం వల్ల, అలర్ట్ అవడం వల్ల జరుగుతుంది. సో ఆ సేమ్ మజిల్స్ మన ఫేస్ మీద కూడా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి కోల్డ్ వాటర్ అప్లై చేసినప్పుడు స్కిన్ టైటన్ అయ్యి పోర్స్ టైటన్ అయిన ఫీల్ వస్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే పోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటాయి.
సో ఓకే, పోర్స్ ఎన్లార్జ్ అయ్యాయి, పోర్స్ పెద్దగా ఉన్నాయి, దానివల్ల మనకి జరిగే నష్టం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ టెక్స్చర్ పాడైపోతుంది. బికాస్ ఏంటి అంటే పోర్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి చూడడానికి స్కిన్ టెక్స్చర్ స్మూత్గా ఉండదు, పాడైపోతుంది. అండ్ ఆల్సో చాలా ఈజీగా రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఒకవేళ తక్కువ రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఉన్నా కూడా అవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఐ మీన్ మన ఏజ్ కన్నా కూడా మన స్కిన్ చాలా ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో ఇంకొకటి డస్ట్ అండ్ డర్ట్ అనేవి చాలా ఈజీగా పెద్ద పెద్ద పోర్స్లో సెటిల్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకి యాక్నే, పింపుల్, బ్రేక్అవుట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆల్సో మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లమ్స్ ఉండనే ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఎన్లార్జ్డ్ పోర్స్ ఉండడం వల్ల జరుగుతుంది అనమాట. సో ఈ పోర్స్ అనేవి ఎన్లార్జ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ పోర్స్ చాలా పెద్దగా అయిన తర్వాత వాటికి మనం ఏం చేయొచ్చు, ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, దానికి రెమెడీస్ ఏంటి. మనకి 2 టైప్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరరీ రెమెడీస్ అండ్ సెకండ్ వన్ ఈస్ పర్మనెంట్ రెమెడీస్. టెంపరరీ రెమెడీస్ అంటే మనం ఇంట్లో వేసుకునే ఫేస్ మాస్క్ కానివ్వండి, ఫేస్ ప్యాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెంపరరీ రెమెడీస్. పర్మనెంట్ రెమెడీస్ అంటే లాంగ్ రన్లో చాలా టైం పడుతుంది పర్మనెంట్ రెమెడీస్కి, బట్ ఏంటి అంటే రిజల్ట్స్ బాగుంటాయి. అండ్ బట్ ఇందులో కూడా మనం స్కిన్ పోర్స్ సైజుని తగ్గించడము ఇట్లాంటివన్నీ చేయలేం, కానీ వాటి అపీరెన్స్ని మాత్రం మనం తగ్గించగలం. టెంపరరీ రెమెడీస్లో మనం బాగా యూజ్ చేసేవి ఏంటి అంటే ఫేస్ మాస్క్ అండ్ ఫేస్ ప్యాక్స్. మనకి చాలా క్లే మాస్క్ దొరుకుతాయి బయట, ముల్తానీ మిట్టి కానివ్వండి, బెంటనైట్ క్లే, ఇట్లాంటి ఎలాంటి క్లే మాస్క్ అయినా కూడా టెంపరరీగా మన పోర్స్ లోపల నుంచి ఎక్సెస్ ఆయిల్, ఎక్సెస్ సీబమ్, డస్ట్ అండ్ డర్ట్ వీటిని రిమూవ్ చేస్తుంది. సో అలా రిమూవ్ చేయడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే స్కిన్ పోర్స్ క్లీన్గా అనిపిస్తాయి, స్కిన్ కూడా కొంచెం టైటన్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే పోర్స్ అనేవి విజిబుల్లీ రెడ్యూస్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి, బట్ దట్ ఈజ్ టెంపరరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ మాస్క్. మనకి నెట్లో చాలా వీడియోస్లో ఎగ్ మాస్క్ వేసుకుంటారు, లైక్ ఎగ్ వైట్ వేసి మాస్క్ ప్రిపేర్ చేస్తారు టు రెడ్యూస్ ది ఓపెన్ పోర్స్, బట్ అది కూడా చాలా టెంపరరీ. ఎగ్ ఏంటంటే మన స్కిన్ని అగైన్ టైటన్ చేస్తుంది. సో పోర్స్ క్లీన్ అవడం వల్ల, స్కిన్ టైటన్ అవడం వల్ల ఏంటి అంటే అగైన్ మనకి పోర్స్ ష్రింక్ అయ్యాయి అనే ఒక ఇల్యూషన్ వస్తుంది, బట్ దట్ ఈజ్ ఆల్సో టెంపరరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ క్యూబ్స్ అప్లై చేసుకోవడం. నేను ఆల్రెడీ వన్ ఆఫ్ మై వీడియోస్లో చెప్పాను, బ్రైడల్ మేకప్ వీడియోలో ఏంటి అంటే మనకి మేకప్ అనేది చాలాసేపటి వరకు ఉండాలి, ఆయిలీ అవ్వకుండా అంటే ఐస్ క్యూబ్స్తో కనుక ఫేస్ని ఒక 1 or 2 minutes మసాజ్ చేస్తే మన మేకప్ చాలాసేపు ఉంటుంది అని. దానికి ఎందుకంటే నేను చెప్పా కదా రీజన్ ఇందాక, పోర్ మజిల్స్ అనేవి టైటన్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే పోర్స్ మనకి కొంచెం టైటన్ అయ్యి, స్కిన్ టైటన్ అయ్యి పోర్స్ ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఏంటంటే టెంపరరీగా. అండ్ ఆల్సో సీబమ్ ప్రొడక్షన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఐస్ క్యూబ్స్ రెమెడీ అనేది కూడా ఏంటంటే టెంపరరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే చాలా టైం పడుతుంది వీటిని, బికాజ్ ఏంటంటే అవి మనం ఎట్ ద రూట్ లెవెల్ స్కిన్ లోపల నుంచి ఇలా పైన అప్లై చేసే మాస్క్ కానివ్వండి, ఈ రెమెడీస్ కాకుండా మనం స్కిన్ని ట్రీట్మెంట్ లెవెల్లో మనం స్కిన్ని ట్రీట్ చేస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఆల్సో రిజల్ట్స్ కూడా బాగుంటాయి. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్లో మనకి హెల్ప్ అయ్యే ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే కెమికల్ ఎక్స్ఫోలియేషన్. నేను ప్రీవియస్ వీడియోలో కెమికల్ ఎక్స్ఫోలియేషన్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ఏంటి అంటే మన స్కిన్ టెక్స్చర్ని జస్ట్ పైన కాకుండా, ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్లా కాకుండా మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే పోర్ అపీరెన్స్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అనేవి మనకి టోనర్స్లో ఉంటాయి, సీరమ్స్లో ఉంటాయి, అండ్ ఆల్సో ఫేస్ మాస్క్ ఉంటాయి. కొన్ని కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ ఉన్న ఫేస్ మాస్క్ ఉంటుంది, అండ్ ఆల్సో ఫేస్ వాష్ ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ ఏంటంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనం ఇంట్లో చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ పీల్స్ అనేవి మనం ఇది వచ్చేసి క్లినిక్ ఓన్లీ ప్రొసీజర్ అనమాట, మనం ఇంట్లో చేసుకోకూడదు. సో కెమికల్ పీల్స్లో ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అండ్ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ని యూజ్ చేస్తారు. దోస్ ఆర్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్. సో అవి మనం ఇంట్లో చేసుకోవడం చాలా 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 రిస్కీ, స్కిన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే క్లినిక్ ఓన్లీ ప్రొసీజర్.
నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో నీడిలింగ్ అంటే మనకి మైక్రో నీడిలింగ్ డివైసెస్ ఉంటాయి. ఈ ప్రాసెస్ ఏంటి అంటే కొంతమంది క్లినిక్లో ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఇంట్లో కూడా చేసుకుంటారు. దీనివల్ల ఏంటి అంటే స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో మైక్లింగ్ అంటే మైక్రో నీడిలింగ్ డివైసెస్ ఉంటాయి. ఆ డివైస్ హెడ్కి చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ నీడిల్స్తో మనం స్కిన్ మీద లైక్ మసాజ్ లాగా చేస్తామో మనం స్కిన్ని పర్పస్ఫుల్లీ ఇంజ్యూర్ చేస్తాం. ఎప్పుడైతే మన స్కిన్ ఇంజ్యూర్ అవుతుందో అప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో స్కిన్ హీల్ చేయడానికి కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే కొలాజన్ ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చి స్కిన్ని రిపేర్ చేస్తుందో అప్పుడు మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ అండ్ ఆల్సో ఎన్లార్జ్డ్ పోర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బెటర్ అవుతాయి, బికాజ్ మన స్కిన్ టెక్స్చర్ బెటర్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి లేజర్ ట్రీట్మెంట్. ఆబ్వియస్లీ లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం ఇంట్లో చేసుకోలేం కదా, క్లినిక్లోనే తీసుకోవాలి కదా. సో లేజర్ ట్రీట్మెంట్ ఏమవుతుందంటే అది కూడా మన స్కిన్ని పర్పస్ఫుల్గా డ్యామేజ్ చేస్తుంది. సో పర్పస్ఫుల్గా డ్యామేజ్ చేయడం వల్ల స్కిన్ టర్న్ ఓవర్ రేట్ ఎక్కువ అవుతుంది. స్కిన్ టర్న్ ఓవర్ రేట్ అంటే న్యూ స్కిన్ ఫార్మేషన్ రేట్ అనమాట. ఎప్పుడైతే మన న్యూ స్కిన్ చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుందో అగైన్ మన రింకిల్స్ అపియరెన్స్ తగ్గుతుంది అండ్ ఆల్సో స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే స్కిన్ పోర్స్ అపియరెన్స్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకొక ఎఫెక్టివ్ రెమెడీ ఏంటి మనం ఇంట్లో ఫాలో అవ్వగలిగేది అని అంటే రెటినాల్ అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, మన స్కిన్ టర్న్ ఓవర్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో రెటినాయిక్ యాసిడ్ అనేది ది వన్ అండ్ ఓన్లీ క్లినికల్లీ ప్రూవెన్ యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్. సో రెటినాల్ క్రీమ్స్ అండ్ రెటినాల్ సీరమ్స్ అనేవి మనకి మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. రెటినాయిక్ యాసిడ్ అనేది చాలా ఫామ్స్లో వస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్లో ఏంటంటే రెటినాల్ పామిటేట్ అనేది ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తారు, కొన్నిట్లో రెటినాల్ని ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తారు, కొన్నిట్లో రెటినాల్డిహైడ్ అనే దాన్ని ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెటినాయిన్ ఆర్ రెటినాయిక్ యాసిడ్. ఇది వచ్చేసరికి ఓన్లీ హాస్పిటల్స్లో డర్మటాలజిస్టులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయగలరు మన స్కిన్ కండిషన్ని చూసి. రెటినాయిక్ యాసిడ్ని పింపుల్స్ అండ్ యాక్నే వీటిని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ దాంతోపాటుగా ఏంటంటే స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా రెటినాయిక్ యాసిడ్కి ఉన్నాయన్నమాట. సో మనం బయట స్కిన్ మీద అప్లై చేసుకునే మాస్క్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్, రెటినాల్స్ వీటన్నిటితో పాటుగా డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన డైట్లో విటమిన్ ఈ, విటమిన్ సి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్సో విటమిన్ ఏ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే డైట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓవరాల్గా మన స్కిన్ టెక్స్చర్ని లోపల నుంచి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటి అంటే పోర్స్ అపియరెన్స్ అనేది కూడా బెటర్ అవుతుంది అండ్ ఓవరాల్ స్కిన్ టెక్స్చర్, స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో వీలైనంత వరకు ఎక్కువ ఫ్లూయిడ్స్ అండ్ వాటర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. సో ఓవరాల్గా మన ఇన్నర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో మన స్కిన్ అపియరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన స్కిన్లో గ్లో వస్తుంది, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్, టిప్స్, రెమెడీస్ ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్ దెన్ డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో ఏ థమ్స్ అప్ అండ్ ఆల్సో నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.